కర్రీ వండుతున్నా. ఇవైతే కొర్ర మట్టలు అంట. ఇదిగో ఇట్లుంటాయి. ఇవి శుభ్రంగా కడిగిన వీడియో పెట్టిన కదా, పిండి ఉప్పు పసుపు వేసి కడగాలని. ఇప్పుడైతే కడిగిన వీటిని. దాంట్లో కావాల్సిన పదార్థాలు: చింతపండు, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కాస్త కస్తూరి మేతి, అట్లనే ఉల్లిగడ్డ ఫ్రై చేసేటప్పుడే కొంచెం పుదీనా కూడా వేసి అది కూడా ఫ్రై చేసి రెండు కలిపి మిక్సీ పట్టిన. ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కింది. కాస్తంత జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు ఇవి వేసిన తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు అయితే వేసి గొలుపుతుంది. ఇవైతే గోధుమే, ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు, అల్లం పేస్టు, అట్లాగే కాస్త పసుపు. ఇవైతే కొంచెం ఒకసారి కలిపి మనం పట్టుకున్న పేస్ట్ వేయాలి. ఇప్పుడైతే పేస్ట్ కూడా కొంచెం గోలించాలి. ఇది కూడా గోలింది కదా. ఇప్పుడైతే పసుపు వేద్దాం, కారం వేద్దాం. ఉప్పు కదా, కాస్త కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. 3 చెంచాలు కారం వేసి ఒక్కసారి కలిపేసి ఇప్పుడైతే మనం పీసులు వేసుకున్నాం. ఉడకపెట్టిన పీసులు అయితే వేసుకున్నాం. వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసి చింతపులుసు వేస్తాం. ఇక ఆయిల్లో వేసిన తర్వాత కాసేపు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనమైతే పిసికి పెట్టిన చింతపులుసు పోసి ఇంకా కొంచెం వాటర్ పోసి ఉడకనివ్వాలి. మనం అన్నీ వేసేసినాం. ఒక దించేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసి కొంచెం పచ్చి ధనియాల పొడిను, జీలకర్ర మెంతుల పొడి కొంచెం మసిలేటప్పుడు వేద్దాం. ఇప్పుడైతే మసలనిద్దాం. కాస్త వాటర్ వేద్దాం. ఇప్పుడైతే ఉడకనిద్దాం. మసలేటప్పుడు కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసి మసలనిస్తేనైతే చేపల కర్రీ మసలనివ్వాలి. ఒక 15 నిమిషాలు మసలనివ్వాలి. ఇలా మసిలిన తర్వాత ఇప్పుడు 15 నిమిషాల తర్వాత మసిలింది కదా, కొత్తిమీర వేసి పీస్ చూడండి. ఇట్లా ఉడికితే సరిపోతుంది. పులుసు కూడా చిక్కగా ఉంది.